ఫ్రెంచి మాంత్రికుడు ఫ్రెంచి మా ఇక్కడున్న పోలీస్ అతను ఆ బైక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫైన్ వేద్దామని రెడీగా ఉన్నాడు. పాపం ఇతనికి మ్యాటర్ తెలియక బైక్ ని స్టార్ట్ చేసేసాడు. ఎందుకంటే ఇలా గట్టిగా సౌండ్ చేసే బైక్స్ ని నైట్ 7 తర్వాత తోలకూడదని రూల్ పెట్టారు. అందుకే ఆ పోలీస్ అతను ఎప్పుడు ఫైన్ వేద్దామని కాసుకొని కూర్చున్నాడు. ఇక్కడున్న పోలీస్ అతను ఆ బైక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫైన్ వేద్దామని రెడీగా ఉన్నాడు. పాపం ఇతనికి మ్యాటర్ తెలియక బైక్ ని స్టార్ట్ చేసేసాడు. ఎందుకంటే ఇలా గట్టిగా సౌండ్ చేసే బైక్స్ ని నైట్ 7 తర్వాత తోలకూడదని రూల్ పెట్టారు. रुको जरा। ओ भाई, ओ तेरी क्या सीन है। ओ भाई चल गई। ओ भाई ओ भाई ओ भाई ओए विराट सर, और कोई प्लेयर नहीं मिला? क्या करूं सर, मुझे सिर्फ आपका ही विकेट चाहिए। चल बॉलिंग कर। आउट है। विराट सर, और कोई రాత్రి సమయంలో ఎవరో ఒక పిల్లోడి ఇక్కడ కూర్చొని ఏదో తింటూ ఉంటే ఓ పోలీస్ వ్యక్తి ఆ పిల్లోని గమనించి ఎవరు నాన్నను అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పిల్లోడు, సార్ నేను మా ఇంట్లో నుంచి ఒక టమాటా పండు ఎత్తుకొచ్చాను సార్, అప్పుడు మా అమ్మ చూసింది, ఇంటికి రాని పని చెప్తా అని అంది సార్, అందుకే భయపడి ఇక్కడే కూర్చున్నాను సార్ అని అంటాడు. అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి, ఓరే పిచ్చి నాన్నరా, నేను మీ అమ్మతో మాట్లాడతానని ఆ పిల్లోని పిలుచుకొచ్చి, ఏమ్మా నువ్వు పిల్లోని కొడతావా అని ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె, సార్ ఈడు ఊరికి టమాటా పండ్లు అన్ని తింటాడు సార్, నా కూలి చూస్తే 200 సార్, చాలా కష్టం కదా అని అంటే, అప్పుడు పోలీస్ వ్యక్తికి జాలేసి వాళ్లకు నెలకు సరిపడంత ఆ కూరగాయలు మరియు సరుకు తెచ్చిస్తాడు. అప్పుడు ఆ పేద మహిళ చాలా చాలా సంతోషిస్తుంది.
ఫ్రెండ్స్, ఈ హార్దిక్ పాండ్యా ఫన్నీ మూమెంట్స్ చూస్తే మీ రియాక్షన్ కూడా ఇలానే ఉంటుంది. నెంబర్ 1, హార్దిక్ పాండ్యా రోబోట్ డాగ్ ను కంట్రోల్ చేస్తున్నాడు చూడండి. నెంబర్ 2, ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్లేయర్స్ అంతా ముంబైలో ఇలా పండగ చేసుకుంటున్నారు. కరెక్ట్ గా ఈ టైంలోనే హార్దిక్ పాండ్యా చేతిలోకి ఒక టీ షర్ట్ వచ్చి పడింది. నెంబర్ 3, ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి జరిగిన మ్యాచ్ కి టాస్ వేస్తున్నప్పుడు హార్దిక్ పాండ్యా టాస్ ఎవరు గెలిచారని ఎలా చూసాడో మీరే చూడండి. అన్నా వద్దానా భయం అవుతుందన్నా. అన్నా 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 వద్దానా భయం అవుతుందన్నా. అమ్మా అమ్మా అన్నా అన్నా భయం అవుతుంది. అమ్మా అమ్మా నాన్న ఈ బైకర్ ఆ కారు అద్దాల మీద కొట్టి జనాల్ని పక్కకు తప్పుకోమని బతిమాలనం మొదలుపెట్టాడు. ఎందుకంటే కొన్ని క్షణాల ముందే అతను ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అప్పుడు ఒక కుటుంబం ఏమీ చేయలేదు. ఈ మనిషి బండిపైకి వెళ్ళి పడతారు, తన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, హాస్పిటల్లోకి వెళ్ళి బయట